మీ ఏం చేద్దాం అంటారు చెప్పండి. మరి మీ మీద లీగల్ గా వెళ్ళమంటారా లేకపోతే మ్యాటర్ ఏదైనా సెటిల్ చేసుకుంటారా? మీరు 9 years ఒక్క నిమిషం 9 years లవ్, 4-5 years 2018-19 లో మ్యారేజ్, ప్రెగ్నెన్సీ, పిల్లల కోసం మీరు హాస్పిటల్కి వెళ్ళారు. ఒక 2 years నుంచి ఏదో వానర్ పైన ఎవరో వానర్ అమ్మాయి తోటి మీకు అక్రమ సంబంధాలు ఉన్న ఎవిడెన్సులు చూపించింది ఆ అమ్మాయి. ఈ మధ్య ఎవరో టిక్ టాక్ ఆర్టిస్ట్ తోటి కూడా ఏదో మెసేజ్లు పెట్టుకుంటున్నారట. నా పైన మా వైపు కంప్లీట్ ఇస్తాను. అవునండి, ఇక్కడ మా ముందే ఉంది. ఒకసారి ఇవ్వండి, ఫోన్ ఇవ్వండి. అమ్మా మాట్లాడినాను. హలో హలో, చెప్పు. ఏమైంది? కంప్లైంట్ ఏంది? దేని గురించి? నువ్వు చాలా బాగుంటున్నావు కదా, నాతో మంచిగా ఉంటున్నావు, పిల్లల్ని కనడానికి సంసారం చేస్తున్నావు, ఇంట్లో మంచిగా అంతా చూసుకుంటున్నావు. నీ పర్సులు ఉన్న పైసలు నీవి కాదు కదా. పైసలున్న పైసలు అడిగితే ఉంటే ఉండు లేకపోతే మస్తు మాట్లాడుతున్నావు కదా నా మీద. అసలు నువ్వు నాతో 2 సంవత్సరాల నుంచి రోజు కలిసి ఉంటున్నావు, అది అందుకే కదా. కాదబ్బా, నువ్వు కౌన్సిలింగ్ సెంటర్ పోయి నా మీద కంప్లైంట్ పెట్టడం నాకు అర్థమైతలేదు. నీకు ఉన్న అక్రమ సంబంధాలకి నీ మీద కంప్లైంట్ పెట్టకపోతే పూజించాలా? ఏమున్నాయి అక్రమ సంబంధం? నాకు అర్థం. నీకేం లేవా? నా దగ్గర ఉన్న ఎవిడెన్స్, నేను చాలా ఓపిక బట్టి 2 సంవత్సరాల నుంచి ఉంటున్నా, నా దగ్గరనే నువ్వు మాట్లాడుతున్నావా? ఎవిడెన్స్ లేవనుకుంటున్నావా? నిన్ను దాన్ని తీసుకొచ్చి గుంజుకొస్తా, అర్థమవుతుందా? ఏదో ఎర్రి పుష్పం లాగా మాట్లాడుతున్నావు ఏంటి? నువ్వు నాటకాలు చేస్తున్నావా? నీకు ఎంతమంది ఉన్నారు, ఏమేమి ఉన్నాయి, ప్రతి ఒక్క వీడియో ఎవిడెన్స్, నీ దగ్గర ఉన్న వీడియో ఎవిడెన్స్ నా దగ్గర ఉన్నది. నువ్వేమేమి చేసినావు కూడా నా దగ్గర ఉన్నది. నేను అందుకే వచ్చి కంప్లైంట్ ఇచ్చిన. నన్ను ఎంత టార్చర్ పెడుతున్నావు, మొన్న నువ్వు ఎంత కొట్టినావు నన్ను. నాకు అర్థమైతలేదు. అంత పొద్దున ఇంటర్వ్యూ పోతానని చెప్పి ఇదే ఇంటర్వ్యూ, మరి ఇదే ఇంటర్వ్యూ అంటే ఏది ఇంటర్వ్యూ? మోగిని మీద పోయి కంప్లీట్ పెట్టాడు ఇంటర్వ్యూ. అవునా? నువ్వు పెళ్ళాన్ని ఉంచుకొని మీదున్న పెళ్ళాం పిల్లలున్న పిల్లల తల్లుల్ని ఉంచుకున్నాడు, ఇది కరెక్టేనా? ఎవరు పిల్లల తల్లు? నువ్వు అర్థమయ్యేటట్టు చెప్పు. నువ్వు ఆడపోయి ఏదేదో అంటున్నావు. ఎవరు పిల్లల తల్లి? ఎవరు నుంచుకున్నా? ఏదో పెద్ద వీళ్ళ ముంగట నువ్వు పెద్ద సత్యవంతులాగా మాట్లాడుతున్నావు. ఇప్పుడు వాళ్ళ ముందరనే చెప్పు. వాళ్ళే కదా, వాళ్ళ ముందే నువ్వు ఉన్నావు కదా. ఆ ఇంటి మీద ఉన్న మానసదాన్ని ఉంచుకోలేదా నువ్వు? ఆ వీడియో ప్రూఫ్ కూడా ఉంది నాటకం దగ్గర. ఇంటి మీద ఉన్న మానసదాన్ని నాకు ఇప్పుడు వాళ్ళు రెడీగా ఉన్నారు చాలా మంది, మేము చూసినాము, ప్రూఫ్ కి వస్తామని, సాక్ష్యంకి వస్తామని కూడా ఉన్నారు వాళ్ళు, చూసిన వాళ్ళు. ఒక నిమిషం ఆమెనే విలువరు, అది మళ్ళీ డైరెక్ట్ మాట్లాడి నేను ఆమె ఎవరు, నేను ఎవరు, ఆమె పేరు కూడా సరిగా తెలియదు. అవునా? ఆమె నాకు అర్థమైతలేదు. ఇంత సింపుల్ గా పోయి నా మీద కౌన్సిలింగ్ లా కంప్లైంట్ పెట్టి ఫోన్ చేపిస్తే నాకు అర్థం. ఇల్లు కాల్ చేసి కూడా చాలా రోజులు అవుతుంది కదా. ఇల్లు కాల్ చేసి చాలా రోజులు అవుతున్నా, ఇల్లుంట్లో ఉన్నప్పుడు ఏం చేసినావు? పోనీ అది అయ్యింది అయిపోయిందని ఇల్లు కాల్ చేసి ఇంత దూరం వస్తే, మధ్యలో ఇంకొక దానికి 2 పిల్లలు, దానికి మొగుడు, దాని పేరు ఎవరిద్దరు పిల్లలు, ఎవరు మూడు, ఎవరామె? నాటకాలు చేస్తున్నావా? నాటకాలు నువ్వు ఆడ పోయి నాటకాలు చేస్తున్నావు. ఎవరో కూడా తెలియదు నాకు. అబ్బా, ఎవరో తెలియదు. అయితే నీ ఫోన్ లో నుంచి మెసేజ్ చేసినావు కదరా నువ్వు. ఏం మెసేజ్? ఏం చేయి, బాగున్నావు, సూపర్ ఉన్నావు, ఈరోజు కలుస్తావా, ఈ రోజు పండుకుందాము, ఈ ప్లేస్ కి రా, ఓయో రూమ్ కి పోదాము, ఇగో ఇట్లాంటి డ్రెస్ వేసుకొని రా, ఇవన్నీ మెసేజ్ చేసినావు. ఎవరికి చేసినావు రా నువ్వు? నువ్వు ఎడ్డి తెలియకుండా మాట్లాడకుండా నాటకాలు చెయ్యకు. నువ్వు ఏమనుకుంటున్నావు? నేను చాలా సార్లు చెప్పినా, నేను ఎన్నోసార్లు చెప్పినా, నువ్వేం చేస్తున్నావు నాకు తెలియదు అని అనుకోకు అని నేను చిన్న హింట్ ఇచ్చినా. అసలు నేను ఏ రోజు చెప్దామన్నా నువ్వు నన్ను మాట్లాడినిచ్చావు? ఒక రోజన్నా నోరు తెరిస్తే కొట్టడానికి వచ్చినావు నువ్వు? ఒక్క నిమిషం ఆగు. నన్ను కూడా తీసుకోబోతుండే ఆడికి. నువ్వు ఏడైతే కౌన్సిలింగ్ పోయినావో అక్కడికి నన్ను కూడా తీసుకో. నేను కూడా వస్తున్నా. ఒక్క రోజన్నా మాట్లాడనిచ్చినవా? కనీసం నువ్వు ఫోన్ చూస్తుంటే, నీ పక్కన కూర్చుంటే ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకుని వెళ్ళిపోతావు. నీకేం చెప్పాలి అసలు నాకు మాట్లాడి నీకు ఛాన్స్ ఇస్తున్నావా? అసలు నువ్వు ఏమంటున్నావు? ఇవన్నీ చెయ్యాలి అన్నట్టు నాకు అర్థం. అంటే నేను గమ్మున కూర్చుంటున్నా, నాకు తెలియకుండా ఇన్ని చేస్తున్నా కూడా ఇది పట్టుకుంటలేదు, తెలుస్తలేదు, తమాయికరాలు ఏమన్నా అంటే ఏడ్చుకుంటా కూర్చుంటది అని నాకు తెలియకుండా ఎక్స్ట్రా చేసినంత మాత్రం నాకు తెలియదు అనుకుంటున్నావా? నాకు తెలియకుండా పోయినావు, ఏదో కంప్లీట్ అంటున్నావు, కౌన్సిలింగ్ అంటున్నావు, ఎవరితో ఫోన్ చేపిస్తున్నావు. ఇదైతే నాకు ఏం అర్థం కాలే. ఒక్క నిమిషం, అడ్వకేట్ మేడం మాట్లాడతారు నీతో. మీరు అంత టెన్షన్ పడే వ్యవహారం కాదు.
అలాగే అతను ఇంటికి వెళ్తే ఇప్పుడు కొడతాడు తిడతాడు, మాకు చాలా భయంగా ఉంది. అతనికి కౌన్సిలింగ్ అన్నా ఇచ్చి నాకు మ్యాటర్ సెటిల్మెంట్ అన్నా చేయండి, లేదా అతను అసలు ఏమంటాడో ఒక ప్రపోజల్ తీసుకొని రండి అంటుంది. మీరేమనుకుంటున్నారు? మేడం మేము మంచిగానే ఉన్నాము. ఆమె ఏం నాకు నాకు షాక్ అవుతున్నా, షాక్ లోనే అసలు నా భార్య ఆడిపోయి నా మీద కంప్లైంట్ కౌన్సిలింగ్ సెంటర్ ఇచ్చిందంటే. నువ్వు కలిసి ఉంటావా వద్దనుకుంటున్నావా చెప్పమ్మా మీ ఆయనతో అన్నావు. మేము ఉన్నారు ఇప్పుడు ఒక్క నిమిషం. ఫిజికల్ రిలేషన్ 2 years నుంచి లేదు. 2 years నుంచి ఫిజికల్ రిలేషన్ లేదట. పిల్లల కోసం ట్రై చేస్తున్నాం, తిరిగిన హాస్పిటల్ లేదు. అది చెప్తుంది, హాస్పిటల్కి వెళ్తున్నావండి నా సొంత డబ్బులతోటే ఖర్చు పెట్టుకో. ఏమంటున్నాడు అంటే 10 మందికి చూపించడానికి రిపోర్ట్స్ ఉండాలి, నీకు పుట్టారు కాబట్టి వదిలించుకోవడానికి ఒక ప్రూఫ్ ఉండాలి కాబట్టి హాస్పిటల్లో చూపిస్తున్నా. మీకు తెలుసు ఈ కేసులు ఫైల్ చేస్తే ఎలా ఉంటది ఏంటి అని. ఒకటి, మేము అమ్మాయిని అయితే కూల్ గానే పంపిస్తున్నాం ఇంటికి. మీరు అమ్మాయిని కొట్టకుండా తిట్టకుండా ప్రాబ్లం ఏదైనా సాల్వ్ చేసుకునే ఉద్దేశం ఉంటే సాల్వ్ చేసుకోండి. లేదు అమ్మాయి లీగల్ గా వెళ్తాను అంటే మేము మా టీం తరపున సపోర్ట్ చేస్తామండి అన్నాం. మీకు ఒక ఇంటిమేషన్ ఇవ్వాలి కాబట్టి మీరు లీగల్ గా వెళ్ళరు అని మేము అనుకుంటున్నాం యాక్చువల్ గా. ఎందుకంటే మీ ఇద్దరిది లవ్ మ్యారేజ్. ఇంటికి వచ్చినాక దయచేసి ఆవిడని అయితే కొట్టడం తిట్టడం చేయకండి. ఏదన్నా చేస్తే మాత్రం మేమంతా మళ్ళీ రావాల్సి ఉంటుంది అనవసరంగా. ఇక్కడ చూడండి, బ్లడ్ కారిపోయి ఎంత కొడతాడు వీడు. బ్లడ్ కారిపోయేదాకా కొడతావట, ఏదో చూపిస్తుంది ఆ పిల్ల. ఏం బ్లడ్ ఆమె ఏం చేస్తుంది ఒకసారి అడగండి. ఇంట్లో ఏం ఖాళీ ఇంట్లో ఏం చేస్తుంది? నా మీద ఎలిగేషన్స్ చూడండి, వినండి మేడం. ఆమె ఏం చేస్తుంది అడగండి. నేనే షాక్ లో ఉన్నా, అసలు ఏం తప్పు చేయలేదా మేడం? అవునమ్మా, మరి ఇప్పుడు అమ్మాయి లీగల్ గా వెళ్ళమని చెప్పనా? అడదాము, నేను ఏం చేయలేదు కదా. ఏం చేయలేదు నువ్వంటే అట్లా? మీ ఆవిడ ఆల్రెడీ ఎలిగేషన్స్ ఫైల్ చేస్తుంది కదా. ఇప్పుడు ఆమె వచ్చేదో చెప్పిందని ఆమె మాటలు వినేసి నాకు వినట్లా. మేము వినండి, ఆ అమ్మాయి మాటలు వినలా. ఇప్పుడు ఆ అమ్మాయికి మేము ఏం చెప్తున్నాం, అమ్మ నువ్వు లీగల్ గా వెళ్ళటానికి ఈ ఆప్షన్ ఉంది మేడం, మీరు ఒకసారి మాట్లాడండి, మ్యాటర్ సెటిల్మెంట్ అవుతుందేమో అని అడిగింది. మేము మాట్లాడుతున్నాం. నేను కూడా మీ దగ్గరకు వచ్చి ఇట్లా సతాయిస్తూ నా భార్య కంప్లైంట్ ఇస్తే మీరు లీగల్ గా వెళ్ళిపోదాము అని అంటారా? ఇద్దరిని పిలిచి మాట్లాడి ఇట్లా కదా. సరే మీరు వస్తారా, మాట్లాడతాం. మీరు వస్తారా ఇప్పుడు మాట్లాడతాం. ఇక్కడ మీ మీద ఆవిడ ఏదో వర్షన్ చెప్పింది, అదన్నీ మేము ఆవిడకి ఇవ్వాల్సింది ఇచ్చాం. ఆవిడ దగ్గర కొన్ని ఎవిడెన్స్లు ఉన్నాయి. లేదు మేడం, నేనేమంటున్నా అంటే నాది ఒకసారి మేము ఉండే ప్లేస్ కు వీలైతే ఎవరన్నా రండి. అవునా? అవును సార్, ఒక్క నిమిషం. మీరు ప్రాబ్లం సాల్వ్ చేసుకోవడానికి చూడండి, ఆ అమ్మాయిని కొట్టొద్దు అనేదే మా స్టేజ్ నుంచి మేము అడుగుతున్న రిక్వెస్ట్. ఇన్ కేస్ అలా న్యూసెన్స్ జరిగితే లీగల్ గా వెళ్తుందండి, అనవసరంగా వద్దు. మీరు ఆ అమ్మాయి సాల్వ్ చేసుకుంటారా లేకపోతే ఏంటి అని అడగడానికి ఫోన్ చేసాం. మేడం నాకు వద్దని చెప్పడానికి నేను చెప్తున్నా మేడం. లో వచ్చి ఇక్కడ ఆ పిల్ల ఏడుస్తుంది అయ్యా. అరే మేడం, ఆమె వర్షన్ వినకండి మేడం, ఆమె ఏం చేసి. అరే నువ్వు అసలు ఒక మాట అనవెందుకని, అమ్మాయిని నేనేం అననండి, మేము ఇంటి దగ్గర చూసుకుంటామని. అదే డ్రామా మేడం, పెద్ద మనుషుల మధ్య కూడా ఇదే చెప్పిండు. సరే ఏమల్లా, ఏదన్నా మా దాకా వచ్చిందంటే ఏదో ఎలిగేషన్ ఉన్నట్లే కదా. మీరు లేదు మేడం మేము ఇంటికి వచ్చినాక మాట్లాడతామండి అనవెందుకని. లేదు మేడం, అట్లా అంటలేదు. నేను ఏం అనలేదు కూడా, ఇప్పుడు కూడా ఏం అంటలేను అనట్లేదు. ఏం మాట్లాడలేదు చెప్పండి. నేను కాదమ్మా, మీకు ఒక ఆప్షన్ ఇస్తున్నా. ఆ అమ్మాయి కష్టమని మా దగ్గరకు వచ్చింది, మీరు సాల్వ్ చేసుకుంటారా లేదా అంటున్నా. ఆప్షనా మేడం? అరే ఏమనాలి, దాన్ని ఏమనాలి చెప్పు. ఎంప్లాయ్ మేడం, నేను ఆప్షన్ ఏంది మేడం? నాకు లెవెల్ మేడం అది లెవెల్ అది. కాదమ్మా, ఇంటికి వచ్చినాక ప్రాబ్లం సాల్వ్ చేసుకుంటామమ్మా ఒక మాట అనరు. లేదుగా మేడం, ప్రాబ్లమే లేనప్పుడు ప్రాబ్లం సాల్వ్ అంటే నేను ఏం చెప్పాలి సమాధానం? ఇక్కడ దాకా వచ్చిందంటే ప్రాబ్లం ఉన్నట్లే కదమ్మా. ఆవిడ ఇక్కడ దాకా వచ్చిందంటే ఆవిడ దృష్టిలో ప్రాబ్లం ఏం లేదు మేడం, మేమిద్దరం అన్యోన్యంగానే ఉన్నాము అంటే ఆయన చెప్తే అయిపోతుందా? బాధపడుతున్నదని నేను కదా. నా గురించి ఒకసారి వచ్చి అడగండి మేడం. నువ్వేమో ప్రాబ్లం అని ఇక్కడికి వచ్చావు, మీ ఆయన కనీసం సాల్వ్ చేసుకుంటామని అనట్లా అన్నాడు. మేడం మీకు ఇంకా చాలా తెలియాలి, వాడు విశ్వరూపం ఉంది వాడి లోపల. ప్రాబ్లం అని వచ్చింది కదా, ఎవరు పోషిస్తున్నట్టు వాళ్ళ అమ్మని అడగొద్దా మరి? నేను సాటిస్ఫై అయితే వాళ్ళ అమ్మని నా దగ్గరికి ఎందుకు పెట్టుకుంటా? అవునా, జీతం తీసుకుంటలేడా? నెలలకి మా అమ్మ ఇచ్చే జీతం తీసుకుంటలేడా? ఇప్పుడు ఆ అమ్మాయి కష్టం అని వచ్చింది మీ దగ్గరికి, ఒకళ్ళు కష్టం అని వచ్చి ఒక్క నిమిషం వినండి. మీ దగ్గరికి ఒకళ్ళు మాకు కష్టం ఉందండి అని వచ్చారు, మీరు వాళ్ళ హస్బెండ్ కి ఫోన్ చేశారు. అతనేమో మాకు కష్టమే లేదండి అంటే, ఆ కష్టం లేదమ్మా వెళ్ళిపో అంటారా? మీ దాకా వచ్చినాక మీకు అది తెలుస్తుంది కదా. కరెక్ట్ మేడం, ఆమె ఏదో నాకు జలకిప్పాలనేసి మీ దగ్గరకు వచ్చింది. మేడం ఎవిడెన్స్ ఉన్నా కూడా ఆడ మాటలు చూసినారా? సో ఆమెను మంచిగా చూసుకుంటే ఓకే, వాళ్ళ అమ్మ నా దగ్గర ఉండొద్దు. అసలు అమ్మాయి మీతో ఉండనంటుంది అయ్యా. మేడం నా వర్షన్ కూడా వినండి ప్లీజ్. చెప్పండి. వాళ్ళ అమ్మాయి ఏంది, ఈమెకి ఏం చాతా కాదు. ఈవెన్ ఒక మొగునికి అన్నం కూడా చేయడానికి కూడా అది ఓపెన్ చెప్తున్నా. చూడండి మమ్మల్ని ఇంత దూరం తీసుకొచ్చింది. నేనేమంటున్నా అంటే
ఈమె మంచిగా ఉంటది కానీ వాళ్ళమ్మని మన దగ్గర పెట్టుకున్నాం, పోషిస్తున్నాం. వాళ్ళమ్మకి ఏమున్నా మనమే చూసుకుంటాం. జ్వరం వచ్చినా ఏమున్నా, మన అపెండిక్స్ ఆపరేషన్ సర్జరీ అయినా అన్ని మనమే చూసుకుంటాం. డబ్బులు ఎవరివి మేడం? పెళ్లి అయింది కాబట్టి పిల్లలు నా దగ్గర ఉండి నేను పోషించుకుంటా ఎట్లన్నా. వాళ్ళమ్మ మన దగ్గర ఉండొద్దు. బ్లాక్ మెయిలింగ్ ఇంతకు ముందు వెళ్ళగొట్టారు కదా. నేను మంచిగా చూసుకోవాలంటే వాళ్ళమ్మ మన దగ్గర ఉండదు. ఎందుకంటే మేడం మీ దగ్గరకు వచ్చింది కాబట్టి చెప్తున్నా. సూపర్ అండి. ఇప్పుడు యాక్చువల్ గా అమ్మాయే మీతో ఉండని అంటుంది. ఉంటే మేము ఇద్దరిని పిలిచి కలిపి పంపించేవాళ్ళం. నాకు అబ్బాయి వద్దండి, నాకు ఏదైనా సెటిల్మెంట్ చేసి మ్యూచువల్ డైవర్స్ ఇప్పించాలి. సెటిల్మెంట్ మేడం, నేనే ఉద్యోగం మీద ఆధారపడి బతుకుతున్నా. నేనేం సెటిల్మెంట్ చేస్తాను? నాకు ఏమైనా కోట్ల వస్తుందా సెటిల్మెంట్ చేయని? మరి బయట ఇయనికి ఇవి నా పైసలు కదని 10,000 ఎట్లా ఇస్తున్నాడు? చెప్తావా అమ్మ, మీరు ఇంటికి వెళ్ళి చూసుకోండి అని చెప్తాను. నేను ఇప్పుడే కాదు ఎప్పుడైనా ఆల్వేజ్ చెప్తా. నేను ఈమె గురించి కూడా మా ఫ్యామిలీలో తెలుసు, అందరూ తెలుసు. మొన్ననే ఊరికి వెళ్ళేసి వచ్చినాం, అంతా ఓకే. మా ఫ్యామిలీ వీళ్ళ ఫ్యామిలీ ఎవరైనా ఒకటే మాట అంటారు, వాళ్ళ అమ్మని మీ మధ్యలో వద్దని. మేడం నాకు వీడే వద్దు మేడం. మంచిగా ఉన్నానంటే కాదయ్యా, అసలు అమ్మాయి నువ్వు వద్దంటుంటే వాళ్ళ అమ్మ వద్దండి మాకు అంటావేంటి? అమ్మాయి నాకు వద్దండి. నేను ఉంటే కదా మా అమ్మ ఉండాలి. ఎవరు అంటున్నారు నేను వద్దని? నువ్వే నాకు అవసరం లేదు. ఇప్పుడు మీకు ఆప్షన్ లేదు కదా వాళ్ళ అమ్మని పంపించేయండి అనేది. ఇప్పుడు అమ్మాయిని నన్ను వదిలేయమంటారు, నాకు అర్థం కాదు మేడం. ఆ అమ్మాయి నాకు అతను వద్దండి అంటుంది, మీరు వద్దండి అని చెప్తుంది అమ్మాయి. మేడం ప్రాబ్లం అక్కడ ఉంది. ఆమె వద్దంటే నాకు అర్థమవుతుంది. ఆమె ఒక్క నిమిషం ఉండండి, సార్ మాట్లాడతారు. చెప్పండి సార్. నేను తమారెడ్డి భారద్వాజ్ మాట్లాడుతున్నా. ఇప్పుడు ఆ పిల్ల వచ్చి ఏదో నువ్వు రోజు కొడుతున్నావు గిడుతున్నావు అని చెప్తున్నదే మరి. సార్ సంసారం గురించి కొట్టడం తిట్టడం అంటే ఆమెకు ఒక్కటి సార్. ఏది రక్తాలు కారేదాకా మరి కొడతారా? లేదు సార్, ఒకటి అర్థం చేసుకుని వాళ్ళ అమ్మని ఈమెను పోషిస్తున్నా అంటే నేను ఏ రేంజ్ లో ఏం పోషించడం అండి, నేను జాబ్ చేసినాక. సార్ ఎవరు ఉద్యోగం చేస్తలేరు. సరే ఇప్పుడు వద్దంటుంది, ఏమంటాడు అడగండి. అమ్మాయి వద్దంటుంది. వాళ్ళ అమ్మ ఇరు ఉద్యోగం చేసినా గానీ వాళ్ళ అమ్మదే ఉంటది. వాళ్ళ అమ్మదాళ్ళకుంటే ఇక నువ్వు పోషించేది ఏంటి? వాళ్ళ అమ్మదాళ్ళకుంటే నేను అదే అంటున్నా సార్, సపరేట్ ఉన్నామని వాళ్ళ అమ్మను. నాకు అసలు నేను షాక్ అవుతున్నా ఫస్ట్ టైం. నా మీద అసలు అమ్మాయి వద్దంటుంది, ఏం చెప్తాడు? మంచిగా ఉంటాం, ఈ రోజు గొడవ లేదు. ఇప్పుడు ఏ గొడవ లేదంటున్నావు కదా, ఇప్పుడు మంచిగా చూసుకుంటా. మరి ఇప్పుడు పోతే కొట్టుడు గిట్టు ఉండదా ఇంటికి వస్తే? ఇప్పుడు లేదు సార్, నాకు అర్థమైతే లేదు. ఆమె చెప్తుంది కదబ్బా, రక్తం వచ్చేటట్టు కొట్టిన కాలు మీద దెబ్బ కూడా చూపిస్తుంది, రక్తం వచ్చి ఉంది మొత్తం కాలు మీద. మన బండి నుంచి కింద పడ్డది వాళ్ళమ్మ, అవి కూడా చూపిస్తారా? అమ్మ కాదు, కొత్త బండి కొన్నారు, బండి డ్రైవింగ్ రాక ఇద్దరు పడ్డట్టున్నారు. నేను లేనప్పుడు నడిపించారు, నేను వద్దని చెప్పిన తర్వాత కింద పడ్డ దెబ్బలు కూడా చూపిస్తే ఇదంతా నాకు విచిత్రం అనిపిస్తుంది. ఈ రోజు బండి నుంచి కింద పడ్డానంట నేను. ఇలా నా కౌన్సిలింగ్ అవుతుంది. అదే మరి. సరే నువ్వు ఒకసారి మేడంతో కూడా మాట్లాడు, అమీర్పేట ఆఫీసు పోయి మాట్లాడు, మేడంతో మాట్లాడు. ఓకే. శ్రీనివాస్ గారు చెప్పండి సార్, ఇంటికి వస్తుంది, మీరు సాల్వ్ చేసుకోండి ప్రాబ్లమ్. ఇన్ కేస్ అవ్వకపోతే మా టీం మీకు హెల్ప్ చేస్తారు, ఇద్దరికి హెల్ప్ చేస్తారు. అదే కొంచెం రిలాక్స్ అవ్వండి. తనతో మీరు ఫేస్ టు ఫేస్ మాట్లాడితే మీ ప్రాబ్లమ్ ఇంటి దగ్గరే సాల్వ్ అవుతుందేమో అని మా ఉద్దేశం. ఇన్ కేస్ మా టీం సపోర్ట్ ఏదైనా కావాలన్నా ఈ నెంబర్కి కాల్ చేయండి, మేము ఇద్దరికి హెల్ప్ చేస్తాం. నానా, అతను అంత అడ్డంగా మాట్లాడుతున్నప్పుడు ఈ ప్రాసెస్ సెటిల్మెంట్ అవ్వకపోతే ఇన్ఫార్మ్ చేయండి, మా వాళ్ళు వచ్చి మీకు హెల్ప్ చేస్తారు. ఇందాక అన్నాం చూసారా, మనం ఇదే ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. కొట్టాడు, ఇక్కడ మేమిద్దరం ఏంటనేది తెలిసింది. కొట్టడం అనేది ఉండదు. ఇంటికి వెళ్ళిన తర్వాత కాస్త న్యూసెన్స్ ఉంటుంది, ఎందుకు వెళ్ళారు నాకు చెప్పకుండా అని. మీరు ఉంటారా ఇంట్లో, వెళ్ళిపోతారా, వెళ్ళండి. ప్రాబ్లం సాల్వ్ అవుతుందా, సాల్వ్ చేసుకోండి. నాకు తెలిసి 100% ప్రాబ్లం సాల్వే చేసుకుంటాడు. నిన్ను బతంలాడుకుంటాడు, ఏదో ఒకటి. చేసుకోలేదా మీరు? ఇప్పుడు ఇల్లు వెకేట్ చేయాలన్నారు కదా, ఇప్పుడు ఆప్షన్ దొరికింది, వంక దొరికింది మీకు. ఇల్లు వెకేట్ చేయండి, ఇండివిడువల్గా ఉండండి, లీగల్గా సపోర్ట్గా అడగండి, మేము చేస్తాం. నాకు ఇప్పుడు లీగలే కావాలి మేడం. ఇప్పుడే కాదు, అతనికి ఒక ఆప్షన్ ఇవ్వాలి కదా. ఆప్షన్ కొన్ని రోజులు ఛాన్స్ ఇవ్వకుండా ఎట్లా? నీకు నచ్చితే ఉండు, లేకపోతే వెళ్ళిపో. కింద పడి చావాలని కంతల మీద కొట్టుడు, విడగొట్టుడు, పడుకునేటప్పుడు. ఇది చూడండి మేడం, ఇది చూడండి. నిలబడే కాపురం కాదు, మీరు డిసైడ్ అయిపోయి విడిగా ఉండడానికే చూడు. కాంపెన్సేషన్ కోసం, ఆ హౌస్ హ్యాండ్ ఓవర్ చేసుకోవడం కోసం మీరు ఫైట్ చేద్దరు. కానీ అది అతను ఒప్పుకుని చేస్తాడా, లేకపోతే ఏం చేసుకుంటావో చేసుకో అంటే మీరు హ్యాపీగా ముందైతే బయటికి వెళ్ళి కొంతకాలం రిలాక్స్ అవుతూ లీగల్ ప్రొసీడింగ్ స్టార్ట్ చేయండి. పోలీస్ స్టేషన్కి వెళ్ళి మీరు కంప్లైంట్ ఇవ్వండి. వాళ్ళు తీసుకోను అన్న, యాక్షన్ తీసుకోకపోయినా మాకు ఇన్ఫార్మ్ చేయండి, మేము సపోర్ట్ చేస్తాం. జాగ్రత్తగా ఉండండి, సూసైడ్లు చేసుకోకండి, అది మంచిది కాదు. ఉండి సాధించాలి కానీ చచ్చిపోయి సాధిస్తారు. అదే సార్, అర్థమైంది నాకు. ఓకే.